జై సీతారాం. మన పురాణాల్లో కూడా భార్యాభర్తల మధ్య అలకలు, అహంకారాలు, అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కానీ వాళ్ళెవ్వరూ శాశ్వతంగా విడాకులు తీసుకోలేదు. పైగా అవన్నీ వాళ్ళ అన్యోన్యతను మరింతగా ఇనుమడింపచేశాయి. వివాహము, కుటుంబము, సమాజము అనే వ్యవస్థలు స్త్రీలతో పాటు పిల్లలను, పురుషులను, సమస్త మానవజాతిని రక్షించడానికి ఏర్పడ్డాయని గతంలో చర్చించుకున్నాం. ఆ వివాహ వ్యవస్థను నాశనం చేసే ఉద్దేశ్యంతో కొందరు కుహనా మేధావులు సృష్టించిందే విడాకుల వ్యవస్థ. ఈ విడాకుల వ్యవస్థ భారతీయ సంస్కృతికి చెందని వ్యవస్థ. పాశ్చాత్య దేశాల నుండి దిగుమతి చేసుకున్న వ్యవస్థ. అసలు ఈ విడాకుల వ్యవస్థ ఎలా ఏర్పడి ఉంటుందో చూద్దాం. ఎప్పటి నుండైతే వివాహ వ్యవస్థ ఏర్పడిందో అప్పటి నుండి పురుషుడు చూపు ఇతర స్త్రీలపైనే ఉంటూ వచ్చింది. పరుల భార్యలను చెరపెట్టడం నేర్చుకున్నాడు. బలవంతంగా మానభంగాలు చేయడం నేర్చుకున్నాడు. ఇవన్నీ తనది అనే ఒక భార్య ఉండగానే పరస్త్రీల కోసం సామదాన భేద దండోపాయాలను నేర్చుకున్నాడు. ఆ క్రమంలో ఈ చెడ్డ పనులు చేయడం కోసం, ఈ దురాగతాల కోసం దేవుణ్ణి అడ్డం పెట్టుకున్నాడు. దేవుణ్ణి ఉపయోగించుకున్నాడు. కొంతమంది పురుషులను బెదిరించి, ఆశ చూపి, చేరదీసి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ గుంపుకు తానే రాజునన్నాడు. యుద్ధాలు చేశాడు. ఆ యుద్ధాల కోసం క్రొత్త ఆయుధాలను కనిపెట్టాడు. వీటన్నిటి కోసం సంపదను సృష్టించడం నేర్చుకున్నాడు. మరొకడు సృష్టించిన సంపదను దోచుకోవడం నేర్చుకున్నాడు. వ్యాపారాన్ని ఆవిష్కరించాడు. ఆ వ్యాపారం కోసం క్రొత్త ప్రయాణ సాధనాలు కనిపెట్టాడు. జూదాలు, పందాలు నేర్చుకున్నాడు. సప్త వ్యసనాలను కనిపెట్టాడు, ప్రోత్సహించాడు. ఒకడు భయపెట్టి, మరొకడు భ్రమపెట్టి, ఇంకొకడు మాయ చేసి సంపదను సృష్టించే వాడి నుంచి దోచుకోవడం నేర్చుకున్నారు. దోచుకున్న సంపదను కూడబెట్టడం నేర్చుకున్నాడు. ఇదంతా కేవలం పరస్త్రీల కోసమే. తనకంటూ ఒక భార్య ఉండగానే నరమేధాన్నే సృష్టించాడు. కేవలం పరస్త్రీల కోసమే ఎన్నో కళలను నేర్చుకున్నాడు. నాట్యం, సంగీతం, శిల్పం, చిత్రలేఖనం ఇవన్నీ పరస్త్రీల శీలాలను దోచుకోవడానికే సహకరించాయి. సమాజం ఒక రూపుదిద్దుకున్న తర్వాత పురుషుడు బరి తెగించాడు. ఒక్కొక్కడు ఇద్దరిని, ముగ్గురిని పెళ్లి చేసుకుంటానన్నాడు. అది చాలక విరయాలు, వ్యభిచారం అనే వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాడు. పురుషుణ్ణి అదుపులో పెట్టడానికి వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న తర్వాత సంభవించినవే ఇవన్నీ. పురుషుణ్ణి ఎంతగా అణిచిపెట్టడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నదో అంతగా విజృంభిస్తున్నాడు పురుషుడు. స్త్రీని కాపాడాలని ఎంతగా ప్రయత్నం జరుగుతున్నదో ఆమెను చెరచడానికి అంతగా ప్రయత్నిస్తున్నాడు పురుషుడు. ఇది ఒక దేశ చరిత్ర కాదు, యావత్ మానవజాతి చరిత్ర. జై హింద్, జై సీతారాం.